ఈరోజు ఆదన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 45/2025 ఇది 3/6/2025 తారీఖున మా పోలీస్ స్టేషన్లో బసవరాజు అనే అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మేము కంప్లైంట్ ఇచ్చినాం, కేసు కట్టినాం. ఇందులో ముద్దాయిలు వచ్చేసి యోగేష్, అతని యొక్క సిస్టర్స్ ఉన్నారు. ఇందులో కంప్లైంట్ యొక్క సారాంశం ఏమిటంటే, అతను మా కేసులో కంప్లైంట్ బసవరాజు అనే అతను 1,80,00,000 2019లో యోగేష్ గారి తండ్రి శివలాల్ గారి దగ్గర అప్పు తీసుకున్నాడు. అయితే ఆ టైంలో అప్పు తీసుకున్న టైంలో జనరల్గా మార్టిగేజ్ చేసుకుంటారు ఏదైనా ల్యాండ్, అలా కాకుండా అతను ఫుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము వాళ్ళు కూడా అందుకు ఒప్పుకున్నారు. దాని తర్వాత ప్యారలల్ డాక్యుమెంట్ ఒకటి రాసుకొని తిరిగి ఆ కండిషన్స్ ఆధారంగా వాళ్ళు దాని ప్రకారం వడ్డీ చెల్లిస్తే ఆ భూమిని తిరిగి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పేసి వాళ్ళు ఇది చేయడం. అయితే ఈ దురదృష్ట కొద్దీ శివలాల్ గారి మధ్యకాలంలో చనిపోయినారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ మేము ఆ డాక్యుమెంట్ ప్రకారం మేము వడ్డీ చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళు అసలు వడ్డీ అంతా చెల్లిస్తామని చెప్పేసి వస్తే ఆయన పిల్లలైనటువంటి యోగేష్ మిగతా వాళ్ళందరూ కూడా లేదు, అలా కాదు, మీరు మార్టిగేజ్ చేసుకున్నట్లుగా ప్రూఫ్స్ ఏం లేదు, మేము అవుట్ అన్నట్టు సేల్గా ఉన్నట్టుగానే ఉంది, మేము చెప్పినట్లు ఏంటనే మీకు తిరిగి చెల్లిస్తామన్నట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కొంచెం వాళ్ళని దాడి చేయడం జరిగింది. ఇదంతా 3 ఎకరాలకు సంబంధించిన సబ్జెక్ట్. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము చాలా ఒక 1.5 మంత్ నుంచి దర్యాప్తులో భాగం ఉంది. ప్రాథమికంగా మాకు తెలిసింది ఏంటంటే, ఈ శివలాల్ గారు, వాళ్ళ అబ్బాయి యోగేష్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆలయంలో చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ యొక్క అనుమతులు లేకుండా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు అనేది, అందులో భాగంగా కొంత అన్అకౌంటెడ్ మనీ కూడా ఇక్కడ సర్క్యులేషన్ తీసుకురావడం జరిగింది. జనరల్గా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ప్రామిస్ ఉన్నట్లు చెక్కులు ఏదైనా మార్టిగేజ్ పద్ధతిలో తీసుకుంటారు. అట్లా కాకుండా వీళ్ళు ఫుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము, తర్వాత ఇది గవర్నమెంట్ కూడా అన్అకౌంటెడ్గా అకౌంట్ ఫర్ కావడం లేదు, ఇది ప్రభుత్వ అనుమతులు లేవు. ఆ విధంగా వీళ్ళు ఫైనాన్స్ వ్యాపారం చేస్తే ఏదన్నా వాళ్ళు కట్టలేని నిస్సహాయసల పరిస్థితులు, జనరల్గా అప్పు ఇచ్చినప్పుడు రూపాయి విలువ చేసే భూమికి వీళ్ళు ఇచ్చేది పాలనే అప్పు ఇస్తారు. అంటే భూమి వాల్యూ ఎక్కువ ఉంటుంది, వీళ్ళు ఇచ్చేది తక్కువ ఉంటుంది. అయితే సేల్ డీడ్ రాసుకుంటారు కంప్లీట్. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉండేసే వాళ్ళు అప్పు తీసుకుంటారు. తిరిగి కట్టలేని పరిస్థితులు ఏమవుతుంది, ఇంకా ఆ హై వాల్యూ చేసేటువంటి భూములు వీళ్ళు పరంగా అవుతున్నాయి. ఇట్లా కూడా కొన్ని ఇది ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మా ఆదోని సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ మేడం గారి యొక్క దగ్గర సర్చ్ ప్రొసీడింగ్స్ తీసుకొని తహసీల్దార్ గారు మేము కోరినప్పుడు వాళ్ళు ఒక 2 విఆర్ఓలు పెట్టారు. ఆ 2 విఆర్ఓల సమక్షంలో ప్రొసీజర్ ప్రకారం మేము సెర్చ్ చేయడానికి వచ్చినాము. ఇంకా సెర్చ్ జరుగుతుంది. ఇంకా మాకు ఇక్కడ వాళ్ళు చేస్తున్న వ్యాపారము అన్అకౌంటెడ్ ఇది ఫైనాన్స్ వ్యాపారం, దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ పోతుంది. తదుపరి వివరాలు మీకు పూర్తిగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో చెప్తాను. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.